మరణం అంటే లోకం అనుకుంటున్నది కాదు. దేవుని దృష్టిలో ఏది మరణమో తెలుసా? ఏది మరణం అండి? అపరాధాలు పాపాలు చేసిన వారు చచ్చిన వారితో సమానం. ఎఫెసీ పత్రిక 2:1 ఉంది కదండి. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని అంటాడు. మీరు చచ్చిన వారు. పాపం చేసిన వాడు దేవుని దృష్టిలో ఎలాంటి వాడట? పాపం చేసిన వాడు దేవుని దృష్టిలో చచ్చిన వాడు. లోకమేమో బతికే ఉన్నాడు కదా, తింటున్నాడు కదా, తిరుగుతున్నాడు కదా, సరదాగా ఊర్లో పని చేసుకుంటున్నాడు కదా. ఒక పాపి పాపం చేస్తే మనం అనుకుంటున్నాం ఇంకో బానే ఉన్నాడు కదా, హాయిగా ఉన్నాడు కదా, తిరుగుతున్నాడు కదా అని అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో ఏంటండి? వాడు చచ్చిపోయిన వాడు. అందుకే ఆదాము అవ్వలను కూడా మీరు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు. పండు తినడం అంటే ఏంటి అర్థం? ఆజ్ఞ అతిక్రమించడం, దేవుడు చెయ్యొద్దని పనిని చేయడం. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం గనుక మీరు పాపం చేశారు కాబట్టి దేవుని దృష్టిలో మీరు చచ్చిపోయిన వారు. మృతులంటే ఎవరండి? మృతులంటే ఎవరు? మరణించిన వారంటే ఎవరు చెప్పండి? పాపం చేసిన వారు, మరణించిన వారు. ఈ దేహాన్ని విడిచి వెళ్లిన వారు ఎవరు? వారు నిద్రించిన వారు.